ఆకువీడు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుంటే జిల్లా కలెక్టర్ ఇబ్బందుల్లో పడతారని మాజీ ఎంపీ హర్షకుమార్ హెచ్చరించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని దైవ సేవకులకు ఆయన సంఘీభావం తెలిపారు. దైవ సేవకులు చెలో ఆకువీడుకు పిలుపునిచ్చి బయలుదేరితే వారిని అడ్డుకొని పోలీసులు నిర్బంధించారన్నారు. ఈ విషయం తెలుసుకుని వారికి తెలిపేందుకు సంఘీభావం తెలిపేందుకు ఇక్కడికి వచ్చానని తెలిపారు. రఘురామకృష్ణంరాజు నియోజకవర్గం అయినా కేవలం ప్రజాప్రతినిధి మాత్రమే అన్నారు. అతనేదో అధికారుల వ్యవహరిస్తూ చర్చిలను కూల్చివేస్తాం, చర్చిలకు వెళ్తే ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తామని హెచ్చరించడం తగదని హర్షకుమార్ చెప్పారు. లేకపోతే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నన్ను ఏర్పాటు చేసి రెవెన్యూ ఇన్వెస్టిగేషన్ టీంని కూలంకషంగా పరిశీలించండి. ఆ పరిశీలించి ఇరు పార్టీలని పిలవండి. ఇటు ఆకువీడు దళితుల్ని పిలవండి, ఇటు ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తులు, హిందూ పరిషత్తు, వీళ్ళందరినీ పిలిపించండి. వాళ్ళు పిలిపించి వాళ్ళతో ఎంక్వైరీ చేయించండి. వాళ్ళని ఎంక్వైరీ చేయండి, వాళ్ళ వాదనలు వినండి. అన్నీ విన్న తర్వాత అప్పుడు డిసైడ్ చేయండి. అంతే కదా అని చెప్పి డిప్యూటీ స్పీకర్ గారు ఇచ్చేయమంటున్నారు కదా అని ఇచ్చేసారనుకోండి, కలెక్టర్ గారు మీరు ప్రాబ్లంలో పడతారు. అందుగురించే నేను మీకు ఒక లెటర్ రాస్తున్నాను. దాన్ని ఏ విధంగా చేయాలో, ఏ విధంగా చెందాలో దాన్ని లెటర్ కావాలంటే ప్రెస్కి కాపీ ఇస్తాను నేను ఇది. కాబట్టి మా దగ్గర అన్నీ ఉన్నాయి. మీరు ఎఫ్ఐఆర్ వేసింది, ఎఫ్ఐఆర్ వేసి సెక్షన్లు అటెంప్ట్ మర్డర్ సెక్షన్లు పెట్టింది, బెయిల్ వచ్చింది, అన్నీ ఉన్నాయి మా దగ్గర. అంటే వన్ సైడెడ్గా ఇది ఎలా జరిగింది, ఎలా జరుగుతుంది, ఇప్పుడు దాకా ఎలా జరగబోతుంది, ఇవన్నీ మాకు తెలుసు. అందుగురించే ఇంత పకడ్బందీగా మేము చెప్తా ఉన్నాం. మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, మాకు సపోర్ట్ చేసే పార్టీ కూడా లేదు. ఏ పొలిటికల్ పార్టీ మమ్మల్ని సపోర్ట్ చేయట్లేదు. ఆకువీడి విషయంలో ఏ పార్టీ కూడా ముందుకు వచ్చి మీకు సపోర్ట్ చేస్తున్నా అన్నది చెప్పలేదు. కాబట్టి వాళ్ళ తరఫున నేనున్నాను, కాంగ్రెస్ పార్టీ మనిషిని నేనున్నాను. అందుగురించే నేను ఈ 164 నా పేరు మీదే నేను పెట్టాలనుకుంటున్నాను. దాంట్లో కూలకోశంగా చర్చించి మీరు డిసిషన్ తీసుకోవాలి. అలా కాకుండా మీరు కానీ వన్ సైడెడ్గా వెళ్ళిపోదాం అనుకుంటే మటుకు జిల్లా యంత్రాంగం, జిల్లా రెవెన్యూ యంత్రాంగం, దాని తర్వాత వచ్చే పరిణామాలకి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఐదర్ జ్యుడిషియరీ ఆర్ లా అండ్ ఆర్డర్, ఎనీథింగ్. దానికి కారణం మీరే అవుతారు. కాబట్టి మేము ఇక్కడున్న జగ్గంపేట నుంచి చెప్తున్నది ఏంటంటే, మేము ఉత్తుపుణ్యానికి మీరు ఇది గొడవ లేని దాన్ని రెచ్చగొట్టి మీరు ఇదేదో రామాలయం అయోధ్య రామ మందిరం అన్నంత పెద్ద ఇష్యూ చేసి దాని ద్వారా ఏదో లాభం. మరి జుట్టు నాగేశ్వరరావు గారు, అలాగే ఒల్లూరు సత్యానందం గారు, ఇంకా కొంతమంది పాస్టర్ గారులు అందరం కలిసి అక్కడ ఉన్న మా సోదరులకి సంఘీభావం తెలుపుతూ, మరి రఘురామకృష్ణరాజు గారికి దేవుడు మంచి మనసు ఇవ్వాలని ప్రార్థించేద్దామని మేము వెళ్ళడం జరుగుతూ వచ్చింది. అయితే అక్కడ వెళ్ళడానికి మాకు పర్మిషన్ లేదని మరి పోలీసు వారు మేము వెళ్తున్నప్పుడే వారు మమ్మల్ని స్టేషన్లో మరి నిర్బంధించి చాలాసేపు మరి స్టేషన్లో కూర్చోబెట్టి తర్వాత వారిని మమ్మల్ని పంపించడం జరిగింది. అయితే ఈ రోజున ఇటువంటి పరిస్థితుల్లో మరి మాకు హర్ష్ కుమార్ గారు ఈరోజు పొద్దున్నే ఫోన్ చేశారు. నేను వస్తూ ఉన్నాను, నేను మీకు అండగా ఉంటాను అని వారు చెప్పినప్పుడు మేము చాలా సంతోషించాం. ఎందుకంటే ఈ రోజున పార్టీలకు అతీతంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, పెద్దలు గౌరవనీయులు హర్ష్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఈ రోజున మాకు ఉన్నటువంటి బాధ ఏంటంటే, దళిత క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉందంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు ఉంది. ఏ కులానికి లేనటువంటి అణచివేత,
ఏ కులానికి లేనటువంటి మరి అవన్నీ కూడా పరిస్థితులు ఈ రోజున దళిత క్రైస్తవులుగా మేము అనుభవిస్తూ ఉన్నాం. మాకు మత స్వాతంత్రం లేదు. అలాగని ఇప్పుడు దళితులుగా మేము ఉన్నామంటే అక్కడ కూడా మమ్మల్ని దళితులుగా ఎవరు కూడా గుర్తించడం లేదు. రెండింటికి చెడ్డ రేవడగా ఈ రోజున దళిత క్రైస్తవుల పరిస్థితి అయిపోయింది. అందుకని ఈ రోజున మరి రఘురామకృష్ణరాజు గారు కూడా అంటున్నారు, చర్చికి వెళ్ళిన వారిని మేము వెంటనే మనకి ఎస్సీ హోదా రద్దు చేస్తామని. దాని గురించి మేము పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికైనా మరి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి రఘురామకృష్ణ గారు చేస్తున్న చర్యలను ఖండించి ఆయన రాజ్యాంగబద్ధమైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ఉన్నతమైన పదవి ఉన్నటువంటి ఆయన వ్యవహార శైలి సరిగ్గా లేదు కాబట్టి వెంటనే ఆయన బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సామరస్యంగా చక్కబెట్టాలని, మరి త్వరలో అక్కడ పీస్ కమిటీ కూడా వేసి మతాల మధ్య చిచ్చు లేకుండా అందరూ కూడా సార్వభౌమత్వంతో చక్కగా పీస్ఫుల్ హార్మోనీతో మరి ప్రజలందరూ మెలిగేటువంటి వాతావరణం మరి అక్కడ నెలకొల్పాలని, అక్కడ ఉన్నటువంటి 144 సెక్షన్స్ అన్ని కూడా తీసివేసి ప్రజలకి మరి అడ్డు లేకుండా, వారి దైనందిన జీవితాలకు అడ్డు లేకుండా మంచి వాతావరణం అక్కడ ఉండాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, వారు కూడా మరి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా నేను ఇస్తారని. ఆ మేనిఫెస్టోలో వారు పెట్టిన హామీని నెరవేర్చవలసిందిగా మేము కోరుకుంటూ ఉన్నాం. ఆ హామీ అనేది నెరవేరిస్తే ఈ రోజు ఇటువంటి ఇబ్బందులు మేము మా సమాజం, మా యొక్క దళిత క్రైస్తవులు మరి ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నావు. కాబట్టి ఈ యొక్క విషయంలో కూడా మరి గడిచిన ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మేము తీర్మానం ప్రవేశపెట్టామన్నారు. అది మరి ఎంతవరకు వెళ్ళిందో అది మరి ఎవరి చేతిలో చేయలేని పని. కనీసం వారు ఇచ్చిన హామీని చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చే మరి దిశగా వారు ఉండాలని కోరుకుంటూ మరి నా మాటలు నేను తెలియపరుస్తున్నాను. అలాగే అనుమతులు లేని చర్చలను మరి కూలగొడితే అనుమతి లేని చర్చలను నిషేధిస్తామని వారు చెప్పడం జరిగింది. మరి చాలా